నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, దయ, కరుణ, మానవత్వం ఇంకా మిగిలి ఉన్న మనుషులు మనం కళ్ళు తెరిచి చూడాలే కానీ చాలా మందే ఉన్నారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండి కొంచెం నిశ్చితంగా జీవితాలు గడుపుతున్న వాళ్లలో కొందరికైనా ఏదో ఒక రూపంలో సమాజ సేవ చేయాలన్న కోరిక ఉంటుంది. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలాగే తాము చేయాలనుకున్న ధన సహాయం ఏ పనుల కోసం ఇవ్వాలో, ఆ డబ్బు సద్వినియోగం అవుతుందో కాదో అన్న సందేహం కూడా ఉంటుందండి. చాలా మంది మనుషులు కనీస అవసరాలు కూడా తీరకుండా అవస్థ పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చేయొచ్చు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ లివింగ్. సక్లు, ఈరోజు కిచెన్లో దొరికే ఐటమ్స్తో, అంటే బయట దొరికే మార్కెటెడ్ ప్రొడక్ట్స్తో కాకుండా ఇంట్లో దొరికే న్యాచురల్ ఐటమ్స్తో ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఈరోజు మాకు నిజంగా చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్, అంటే బయట కెమికల్స్ యూజ్ చేయడానికి కొన్ని విషయాల్లో మనం జడుస్తూ ఉంటాం. ఏంటంటే ఇంట్లో పెట్స్ అవి ఉండేటప్పుడు కానీ, చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నప్పుడు కానీ మనం కొంచెం భయపడుతూ ఉంటాం, ఎందుకులే అవసరమా అని. సో అలా కాకుండా ఇంట్లో దొరికే ఐటమ్స్తో ఇల్లు ఎలా శుభ్రపరచుకోవాలనేది ఈరోజు మీరు చెప్తానన్నారు. సో మాకు వివరిస్తారా? ఈ మధ్యకాలంలో అందరికీ స్వంత ఇల్లు ఉంచుకోవాలనే కోరికతో పాటు అందమైన ఇల్లు ఉంచుకోవాలనే కోరిక కూడా బాగా ఎక్కువైపోయింది. పరిశుభ్రత మీద కూడా అవగాహన బాగానే ఎక్కువ ఉంది. కాబట్టి ఇల్లు ఫ్లోర్స్ అయితేనేంటి, కిచెన్ సింక్స్ అయితేనేంటి, కిచెన్ ప్లాట్ఫామ్స్ అయితేనేంటి, బాత్రూమ్స్ అయితేనేంటి, అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ అందరికీ తెలిసిన విషయము. ఆ దిశగా బాగా కృషి చేస్తున్నటువంటి విషయం. అయితే వీటిని బాగా శుభ్రపరచుకోవడానికి బజార్లో దొరికేటటువంటి కెమికల్ క్లీనర్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. యాసిడ్స్ అని, ఈ ఫినాయిల్స్ అని, తర్వాత స్ప్రేస్ అని, అవని ఇవన్నీ ఎన్నో బ్రాండ్ నేమ్స్తో మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే వీటిని తీసుకొచ్చినప్పుడు ఏమవుతాయంటే దే ఆర్ నాట్ కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ కాదు. అవి కొంచెం పొల్యూషన్కి యాడ్ అవుతూ ఉంటాయి ఒకటి. రెండోది ఎక్స్పెన్సివ్, దే ఆర్ రియలీ ఎక్స్పెన్సివ్. మూడోది వచ్చేసరికి ఏంటంటే ఈ బిజీ లైఫ్లో ఒకవేళ భార్యాభర్త ఇద్దరు ఎంప్లాయిడ్ అయితే ఒక్కొక్కసారి అవి అయిపోయిన వెంటనే వాటిని మళ్ళీ తీసుకురావడానికి మనకి టైం ఉండదు. అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే అప్పుడు స్టార్ట్ అవుతాయి మరకలు పేరుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంట్లో మనకి కామన్గా దొరికే వస్తువులతోటి ఈ క్లీనింగ్ ప్రాసెసెస్ చేసుకోవడము చాలా సులభము, చాలా బయో ఫ్రెండ్లీ అండ్ చీప్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. అండ్ పిల్లలు తిరిగిన పెట్స్ ఉన్నా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో ఈరోజు మనం అలాంటి కొన్ని ప్రోడక్ట్స్, వాటిని యూజ్ చేసే విధానం గురించి మనం తెలుసుకుంటే ఐఎమ్ ష్యూర్ వ్యూవర్స్ కూడా ఏంటంటే హ్యాండీగా వాటిని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అవనియండి, లేదా ఎవరైనా ఎంప్లాయీస్ అవనియండి, ఎవరైనా కూడా చక్కగా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. సో అలాంటి ఒక మ్యాజిక్ లిక్విడ్ అనొచ్చు మనము, దట్ ఈస్ వెనిగర్. వెనిగర్ యాక్చువల్గా మనం ఫుడ్ ఐటమ్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ప్రతి మోడర్న్ కిచెన్లోనూ వెనిగర్ అనేది మనకి ఉంటుంది. రకరకాలైనటువంటి ఐటమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ వెనిగర్ని మనము ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ మ్యాజిక్ క్లీనర్ అనమాట. వెనిగర్లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే నాట్ ఓన్లీ మరకలు మురికి తీసేయడమే కాకుండా దుర్వాసనలు ఏమైనా ఎక్కడైనా ఉంటే వాటిని కూడా అబ్జార్బ్ చేసేస్తుంది. ప్లస్ ఇట్ ఈస్ అ డిస్ఇన్ఫెక్టెంట్, అంటే ఫ్లోర్ క్లీన్గా ఊరికే చూడడానికి రంగు మాత్రమే కాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా బాగా చంపేటటువంటి గుణము వెనిగర్లో ఉంది. సో అండ్ దాన్ని యూజ్ చేసే విధానం కూడా చాలా సింపుల్. 1 కప్ వెనిగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసి దాన్ని డైరెక్ట్గా మనం ఫ్లోర్స్ మీద స్ప్రే చేసి క్లాత్తో తుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. వెనిగర్తో మనం క్లీన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ టైల్డ్ ఫ్లోర్స్. ఇట్స్ మెంట్ ఓన్లీ ఫర్ టైల్డ్ ఫ్లోర్స్. మార్బుల్ ఫ్లోర్కి కానీ గ్రానైట్ ఫ్లోర్కి కానీ వెనిగర్ వాడకూడదు. ఎందుకంటే వెనిగర్ ఈజ్ నథింగ్ బట్ డైల్యూటెడ్ యాసిటిక్ యాసిడ్ అనమాట. కాబట్టి అది ఆ పైన లేయర్ తినేస్తుంది. సో మార్బుల్ ఫ్లోర్కి యూజ్ చేయకూడదు, అలాగే గ్రానైట్ ఫ్లోర్కి కూడా యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు ఏమైనా కొత్త ఇల్లు మారాలన్నా సరే, కొత్త ఇంటికి ఎవరైనా వెళ్ళాలన్నా సరే ఫస్ట్ చూసేది బాత్రూమ్స్ చూస్తున్నారు. సో వాష్రూమ్ బాగుంది అంటే కనుక ఇల్లు కూడా మ్యాక్సిమం 50% ఓకే అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే బాత్రూమ్స్ ఇంటి బయట ఉండాలి, ఆ వాసనలు అవి వస్తాయి వద్దనుకునే వాళ్ళు. ఇప్పుడేమో ప్రతి రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది కామన్ అయిపోయింది.
అలాగే బాత్రూమ్ లోపల ఉన్న ఫిక్స్చర్స్ కూడా ఏరి కోరి కలర్ కాంబినేషన్, స్టైల్, కన్వీనియన్స్, కంఫర్ట్, కాస్ట్ అన్ని చూసి పెట్టుకుంటున్నాం. కానీ ఏమవుతుందంటే ఎంతో ఒక్కొక్క బాత్రూమ్ ఏంటంటే ₹1,00,000 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంత చేసినా కూడా ఒక 6 నెలలు 7 నెలలు అవ్వగానే ఆ టైల్స్ మీదంతా మనం మోస్ట్లీ బోర్ వాటర్ వాడతాం. సో ఆ చుక్కలు పడిన దగ్గర కూడా ఆ మరకలు అనేవి అలా ఉండిపోతాయి. ఎంత మంచి టైల్ క్లీనింగ్ లిక్విడ్ వేసి చేసినా ఆ కలర్ కొంచెం ఎస్పెషల్లీ బ్రైట్ కలర్స్ వేసుకున్నప్పుడు అది డల్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఫ్లోర్కి దగ్గరగా ఉన్న స్కర్టింగ్ చూసుకుంటే ఏమవుతుందంటే దాని మీద ఒక సోప్ లేయర్, సోప్ స్కమ్ అంటాం, ఈ సోప్ లేయర్ అంతా దాని మీద తెల్లగా పేరుకుపోతుంది. దాన్ని ఎంత వేసి క్లీన్ చేసినా అది పోదు. సో ఒక్కొక్కసారి తెలియక యాసిడ్తో క్లీన్ చేసేస్తుంటాం. దాంతో ఏమవుతుందంటే టైల్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా అలాంటి సోప్ స్కమ్స్ని రిమూవ్ చేయడానికి, హార్డ్ వాటర్ స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి కూడా వెనిగర్ లిక్విడ్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. వెనిగర్ లిక్విడ్ని 2-3 టైమ్స్ స్ప్రే చేసి మనం క్లాత్ పెట్టి తుడుచుకుంటూ వెళ్ళిపోతే 2-3 అప్లికేషన్స్లో యూ కెన్ సీ ఆ సోప్ స్కమ్ అంతా వెళ్ళిపోతుంది, డాట్స్ కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి. యాక్చువల్గా మనం వంటల్లో వాటిల్లో వెనిగర్ మనకు ఒక్కొక్కసారి అవైలబుల్ లేనప్పుడు లెమన్ జ్యూస్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఈ శుభ్రపరిచే వాటిల్లో కూడా వెనిగర్ లేనప్పుడు లెమన్ మనం ఏమైనా యూజ్ చేయొచ్చాము? యా, ఇట్స్ వండర్ఫుల్ ఆప్షన్. యాక్చువల్గా ఎప్పుడు కూడా నిమ్మరసం లేనప్పుడు వెనిగర్ లేనప్పుడు నిమ్మరసం మన వంటలో సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉంటాం. ఓకే, అలాగే ఈ క్లీనింగ్ లిక్విడ్స్లో కూడా ఒకవేళ మన దగ్గర వెనిగర్ అయిపోయింది అనుకుంటే డెఫినెట్గా నిమ్మకాయ రసం మనం యూజ్ చేయొచ్చు. సేమ్ అవే సోప్ మరకలు తీయడానికి కానీ అలాగే మళ్ళీ హార్డ్ వాటర్ మరకలు తీయడానికి కానీ తీయచ్చు. అయితే లెమన్ జ్యూస్తో ఏంటంటే మనం క్లీనింగ్ పేస్ట్ అని కూడా ఒకటి తయారు చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ పేస్ట్లో ఏంటంటే లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా అండ్ కొంచెం వెనిగర్, ఈ 3 కూడా కలిపి ఒక పేస్ట్ మాదిరిగా మనం తయారు చేసుకొని బాగా గట్టి మరకలు ఉన్నాయి, ఒక సంవత్సర కాలం నుంచి ఆ మరకలు అలా ఉండిపోయినాయి రావట్లేదు అన్నప్పుడు ఈ పేస్ట్ దాని మీద అప్లై చేసి తర్వాత మనం దాన్ని బాగా స్క్రబ్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగే అప్లై చేసి ఎంతసేపు ఉంచుకోవాలి? జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసి వెంటనే దాన్ని స్క్రబ్ చేసేస్తే యూ కెన్ క్లీన్ ఇట్ అనమాట. అలాగే ఈ లెమన్తో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాస్, కాపర్ కూడా మనం పాలిష్ చేసుకోవచ్చు. సో తలతలా మెరిసే విధంగా దాన్ని డైరెక్ట్గా మనం పాలిష్ చేసుకోవచ్చు. అది కూడా వన్ యూజ్ ఆఫ్ లెమన్ అనమాట. ఇందులో వెనిగర్ ఏంటంటే ఓన్లీ టైల్స్కి మాత్రమే పరిమితం అన్నారు. సో గ్రానైట్స్కి, మార్బుల్స్కి వాటికి వద్దు అన్నారు. సో ఈ లెమన్ జ్యూస్ కూడా ఇట్ ఈస్ యాసిడిక్ ఇన్ నేచర్. సో కీప్ ఇట్ అవే ఫ్రమ్ మార్బుల్ అండ్ గ్రానైట్. అవి తెల్లగా మరకలు ఈవెన్ కిచెన్ ప్లాట్ఫామ్స్ మీద కూడా వద్దు అంటారు పెద్దవాళ్ళు. అయితే లెమన్తో కానీ అలాగే ఆరెంజెస్తో కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాగో వాటి తొక్కులు మనం యూజ్ చేయము కాబట్టి ఆ తొక్కుల్ని కొంచెం తురిమేసిన లేదా మిక్సీలో కొంచెం లైట్గా ఇలాగా పౌడర్ లాగా చేసేసి మన గార్బేజ్ టిన్స్, చెత్తబుట్టలు ఉంటాయి కదా, కింద ఒక లేయర్ లాగా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ చెత్తబుట్ట చెత్తలు అందులో వేసినప్పుడు అందులోంచి వాసనలు గట్రా మొత్తం న్యూట్రలైజ్ అవుతాయి అన్నమాట. సో ఈ నిమ్మకాయ తొక్కులు కానీ, నారింజ పండు తొక్కులు కానీ, ఆరెంజెస్ తొక్కులు కానీ అవి పనికిరావు అని పడేయకుండా వాడిని కొంచెం చాప్ లాగా చేసి కింద ఒక లేయర్ లాగా వేసుకుంటే ఈ చెత్తబుట్టలు కూడా మరీ దుర్గంధభరితంగా ఉండకుండా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫుడ్ అది పడేస్తుంటాం కాబట్టి దాంట్లో కొంచెం డస్ట్బిన్స్ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది, కిచెన్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఎగ్జాక్ట్లీ ఒక ఫ్రెష్ స్మెల్ వస్తుంది అన్నమాట. మేడం, మరి ఇంతకుముందు లెమన్ జ్యూస్తో కాపర్ ఇంకా బ్రాస్ క్లీన్ చేసుకోవచ్చు అన్నారు. మరి సిల్వర్ కూడా క్లీన్ చేసుకోవచ్చా? నాట్ ఎగ్జాక్ట్లీ జ్యూస్ అమ్మ. నిమ్మకాయ రసం పిండేసిన తర్వాత చెక్క ఉంటుంది కదా, దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని ఇత్తడి పళ్ళాలు, ఇత్తడి వస్తువులు మనం వెంటనే పాలిష్ చేసుకోవచ్చు. అలాగే కాపర్ కూడా మనం పాలిష్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఏంటంటే సిల్వర్ని మనం నిమ్మకాయతో పాలిష్ చేయలేము. సో అది కొంచెం రియాక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో సిల్వర్కి మాత్రం ఇది యూజ్ చేయలేము. సిల్వర్ మనం పాలిష్ ఇంట్లో చేసుకోవాలి అంటే అది కాళ్ళ పట్టాలు కానీ, తాళం గుత్తులు కానీ, ఇంకోటి కానీ అంటే ఇంట్లోనే దొరికే ఇంకొక వస్తువు ఏంటంటే టూత్ పేస్ట్ తోటి చాలా శుభ్రంగా సిల్వర్ మనము బాగా పాలిష్